సభను కంట్రోల్ చేయాలని మాత్రమే తాను స్పీకర్ని కోరానని, స్పీకర్ స్థానానికి కులం మతం ఉంటుందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అయితే ఆయనకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. నేను స్పీకర్ గారికి పదే పదే విజ్ఞప్తి చేసిన, స్పీకర్ గారు దయచేసి మీరు వాళ్ళని కంట్రోల్ చేయండి, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి, మీకు అధికారం ఉంది, వాళ్ళని కూర్చోబెట్టండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన. అదే సందర్భంలో నేను చెప్పిన, ఈ సభ వాళ్ళది కాదు, ఇది కాంగ్రెస్ పార్టీది కాదు, ఈ సభ అందరిది, ఈ సభలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, ఈ సభ పెద్దగా మీకు ఆ బాధ్యత ఉంది, మీరు ఒక్క మమ్మల్ని మాత్రమే అనడానికి లేదు, అందరినీ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, సభ నడపాల్సిన బాధ్యత మీకు ఉంది అనే విషయాన్ని గుర్తు చేసి ఆ ఒక్క రిక్వెస్ట్ చేసిన నేను. దానికి ఒక పద్ధతి, ప్రజాస్వామ్య పద్ధతి ఉంది. గౌరవ అధ్యక్ష, మీరు మమ్మల్ని కాపాడాల్సిన వాళ్ళు, మీరు ఈ విధంగా మాకు అన్యాయం జరుగుతుంటే, మా గొంతు నొక్కుతుంటే మీరు కాపాడాలి, సభ అందరిది, సభ్యుని రక్షించాల్సిన బాధ్యత చెప్పాలి. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. నీది కాదు, సభ శాసన సభాపతిదే. అందరం ఎంపుకున్న తర్వాత శాసన సభాపతి చెప్పిన ప్రకారం నడుస్తామని మన విధానాలను రూపొందించుకున్నాము. యావత్ తెలంగాణ సమాజానికి కూడా తెలవాల్సిన అవసరం ఉంది. సభానాయకుడిగా ముఖ్యమంత్రి ఉంటే సభకు అధిపతిగా శాసన సభాధిపతి, అధిపతి అనేది స్పష్టంగా అందులోనే అర్థమవుతుంది. అన్నప్పుడు నీది కాదు అనే మాట అది గౌరవ సీనియర్ సభ్యుడిగా తెలవాలి. బీఆర్ఎస్ పార్టీ సభ్యులకు శాసనసభ ఆవరణలో మాట్లాడే అవకాశం రాకుండా ఒకరి తర్వాత ఒకరు 26 మందిని వాళ్ళ శాసనసభ్యులతో మాట్లాడించారు. ఏం మాట్లాడతారు? శాసనసభ స్పీకర్ స్థానం గురించి కదా మాట్లాడుతున్నారు, దానికి కులము మతం ఉంటుందా? ఈరోజు స్పష్టంగా అవును అంటా, నీది కాదు సభ అని మాట్లాడుతుంటే, సభ స్పీకర్ గారిని దళితుడు కాబట్టి అంత దౌర్జన్యంగా అగౌరవపరుస్తుంటే కూడా శాసనసభ గౌరవాన్ని కాపాడడానికి ఒక చర్య తీసుకుంటే దాని పట్ల కూడా మళ్ళీ నాయకత్వం జగదీశ్వర్ రెడ్డి గారిని మందలించి ఇటువంటి మంచిది కాదు సమాజానికి, ప్రజాస్వామ్యానికి, చట్టసభలల్లా అని చెప్పాల్సినటువంటి వాళ్ళు పోయి వాళ్ళే తిరిగి జిల్లా స్థాయి లోపల, నియోజకవర్గ స్థాయి లోపల పార్టీ పక్షాన నిరసనలు చెప్పమని పిలుపునిస్తారంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్, వాళ్ళ దిగజారుడుతనం ఏ విధంగా ఉందో స్పష్టంగా కనబడుతోంది.